హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్రెడీ మేనేజ్మెంట్ కోటా వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయాయి ఫేజ్ 1కి. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలామంది స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. మెయిన్ అసలు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు ఎలా పెట్టుకోవాలి అనేది వీళ్ళ యొక్క డౌట్. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దానికి ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ వెబ్సైట్ లో యూజర్ మాన్యువల్ ఉంది, ఒకసారి చూసి దాని ప్రకారంగా చేసుకోండి. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ అసలు ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ ఫ్లో ఇచ్చారండి. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ సబ్మిషన్ చేయాలి, ఆ తర్వాత యాడ్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీస్, థర్డ్ వన్ సేవ్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ ప్రింట్ వెబ్ ఆప్షన్స్ అన్నారు. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మినిమం 1 వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదా మాక్సిమం మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఆ పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా షఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా అవసరం లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ తీసుకొని సేవ్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ తీసుకొని మీ యొక్క సిస్టమ్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ లాగిన్ అని ఉంది, అంటే మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసినటువంటి ఆ పేజ్ లోనే లాగిన్ ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా, అంటే నెంబర్స్ ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చారు, ఆ ఆన్సర్ ని టైప్ చేయాలి. నెక్స్ట్ లాగిన్. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ న్యూ పాస్వర్డ్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే, అప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్, సర్వీసెస్, టికెట్, గ్రీవెన్స్ అని ఉంది. ఇప్పుడు సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. ఈ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరలా. ఆ తర్వాత ఇక్కడ వాచ్ రికార్డెడ్ వీడియో అని ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఒకసారి వీడియో విని ఆ తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టవలసి ఉంటుంది. మెయిన్ కోటా అని ఉంది. కోటాలో మీరు చూజ్ చేసుకోవాల్సింది S1, S2, S3. ఈ 3 కేటగిరీస్ మాత్రమే చూజ్ చేసుకోవాలి. జనరల్ గా మీకు S1A, S1B అని మనకి సీట్ మ్యాట్రిక్స్ లో ఇస్తారు, కానీ ఇక్కడ మీరు S1 అని చూజ్ చేసుకుంటేనే అది మేనేజ్మెంట్ కోటా లేదా బి కేటగిరీ అని అర్థం. అంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి S1 లో వెబ్ ఆప్షన్స్ పెట్టారు అంటేనే మీరు నాన్ లోకల్ కేటగిరీ అయితే నాన్ లోకల్ కేటగిరీలో సీట్కి అలాట్ చేస్తారు, అదే లోకల్ కేటగిరీ అయితే లోకల్ కేటగిరీలో సీట్కి అలాట్ చేస్తారు. అంతేగాని వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు S1A, S1B అనేది ఉండదు. ఓన్లీ అలాట్మెంట్ ప్రాసెస్కి మాత్రమే యూనివర్సిటీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆప్షన్ని. సో మీరు పెట్టేటప్పుడు కేవలము ఇక్కడ S1, S2, S3 మాత్రమే వస్తాయి. S1 అంటే బి కేటగిరీ, S2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, ఒకవేళ మేము ఇన్స్టిట్యూషనల్ కోటాలో కానీ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటే రిమైనింగ్ కోటాస్ లో పెట్టుకోవచ్చా లేదా అని. ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు బి కేటగిరీకి, సి కేటగిరీకి, అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాకి మూడిటికి కూడా ఎలిజిబుల్. మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టారు కాబట్టి 3 కోటాస్ కి కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సరే, ఫస్ట్ మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే S1 కేటగిరీలో మీకు నచ్చినటువంటి కాలేజెస్, మీకు నచ్చినటువంటి కోర్సెస్ అన్ని పెట్టేసుకోండి. అంటే ఆ తర్వాత S2 కేటగిరీ అంటే మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకుంటే అప్పుడు మీకు S2 హైలైట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ కోటా అన్నప్పుడు S2 మీకు హైలైట్ అవ్వదు. ఎవరైతే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టారో వాళ్ళకి మాత్రమే S2 హైలైట్ అవుతుంది. అలాగే ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ కోటాలో కూడా అప్లై చేశారు అనుకోండి, అప్పుడు S3 కూడా హైలైట్ అయింది, గుర్తుంచుకోండి. క్లియర్? ఇక్కడ స్పెషలైజేషన్స్ అంటే కోర్స్ ఆర్ సబ్జెక్టు, ఆ తర్వాత కాలేజీ, అక్కడ నేమ్ ఆఫ్ ది కాలేజీ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది S1, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బి కేటగిరీ అయిపోయిన తర్వాతనే ఎయిదర్ ఎన్ఆర్ఐ కేటగిరీ ఆర్ ఇన్స్టిట్యూషనల్ కోటాని చూజ్ చేసుకోండి. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ కాబట్టి ఒకవేళ మీకు లక్కీగా ఏమైనా S1 లో ఛాన్స్ ఉంటే రావచ్చేమో. అది పెట్టిన తర్వాతే నెక్స్ట్ S2 అయినా S3 అయినా పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ సబ్జెక్టు, ఆ తర్వాత కాలేజీ. ఇక్కడ మీరు చాలా మంది సపోజ్ ఒక 4 సబ్జెక్ట్స్ పెడుతూ ఉన్నారనుకోండి, మీకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనుకోండి, నాకు జనరల్ మెడిసినే కావాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ S1 చూజ్ చేసుకుంటారు, ఇక్కడ జనరల్ మెడిసిన్ చూజ్ చేసుకుంటారు. ఇక్కడ మీకు ఎన్ని కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయో అన్ని కాలేజెస్ పెట్టుకోండి. ఇక్కడ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు డౌట్స్ ఏంటంటే, అన్ని కాలేజెస్ పెట్టాలా లేక కొన్ని కాలేజెస్ పెట్టాలా?
అన్ని కాలేజెస్ పెట్టుకోమనే చెప్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను జాయిన్ అయ్యి తీరతాను అనుకునే వాళ్ళు మాత్రం 100% అన్ని కాలేజెస్ పెట్టుకుంటే మంచిది. అలా కాదు, నాకు మంచి కాలేజీ, అలాగే మంచి కోర్స్ రావాలి, ఈ 2 మంచి దానిలో వస్తేనే నేను జాయిన్ అవుతాను అనుకున్నట్లయితే మాత్రం అప్పుడు మీరు మీకు నచ్చినటువంటి కాలేజెసే పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ యాడ్ ఆప్షన్. ఆ తర్వాత ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అన్నీ వస్తాయి. మీరు ఎన్ని పెట్టాలనుకుంటున్నారో ముందు నుండి కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలోనే పెట్టుకోండి. తర్వాత మీరు పెట్టుకోవాల్సినయన్నీ పెట్టుకున్న తర్వాత ఏదైనా స్లైడ్ చేంజెస్ ఉంటే పైకి, కిందకి మూవ్ చేసుకోవాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా అన్నీ పెట్టిన తర్వాత మీరు ఇంకా అడిషనల్ ప్రాసెస్ చేసుకోండి. ఓకే. ఎందుకంటే మీరు ఒక 10 పెట్టిన తర్వాత పైకి, కిందకి మూవ్ చేసినా సరే అది స్టేబుల్‌గా ఉండదు. కాబట్టి ముందు పెట్టండి. ఆ తర్వాత చేంజెస్ ఉంటే చూసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కాలేజెస్‌ని చూజ్ చేసుకునేటప్పుడు కూడా స్టూడెంట్స్ చాలామంది ఫోను చేస్తూ ఉన్నారు నాకు. అంటే వాళ్ళు అడుగుతూ ఉన్న క్వెషన్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. వాళ్ళేమంటున్నారంటే సపోజ్ ఎగ్జాంపుల్, మేడం ప్రైవేట్ కాలేజెస్‌లో ఏది బెస్ట్ కాలేజ్ మేడం అని అడిగారు నన్ను. అంటే నాకు తెలిసినంత వరకు ఎన్ఆర్ఐ మంగళగిరి ఏయూ రీజియన్‌లో టాప్ కాలేజీ. సో, నేను ఎన్ఆర్ఐ కాలేజీ, టాప్ కాలేజ్ అన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొద్దిమంది అంటున్నారు మేడం, అంటే మనకి మంగళగిరి ఎయిమ్స్ వచ్చిన తర్వాత ఆ కాలేజీ పూర్తిగా పడిపోయిందంట కదా! అంటే నేననేది ఇన్‌స్టిట్యూట్ గురించి నేను ప్రమోట్ చేయటానికి కాదండి ఇక్కడ చెప్తుంది. బెస్ట్ ఇన్‌స్టిట్యూట్స్‌ని మిస్ అవ్వకూడదు స్టూడెంట్స్ అనే ఉద్దేశ్యం మాత్రమే నాదిక్కడ. ఇవి జస్ట్ ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ అది తప్పండి. అంటే క్యాజువల్ టాక్ లాగా చెప్పకూడదు. ఏదో పేపర్ న్యూస్‌లో చూసి ఒక స్టేట్‌మెంట్ పాస్ చేసేయకూడదు ఎవరు కూడా. సో, కాలేజెస్ గురించి పూర్తి అవగాహన ఉంటే మాట్లాడండి. ఇంకొక విషయం, ఎవరో చెప్పారంట, ఎవరో అన్నారంట వద్దు. మీరు ఒకవేళ మీకు అవగాహన లేదు అనుకోండి, లాస్ట్ ఇయర్ అలాట్‌మెంట్ లిస్ట్ తీయండి. మెరిట్ స్టూడెంట్స్ ఏ కాలేజెస్‌ని ప్రిఫర్ చేసుకున్నారో ఆ కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసుకోండి. అప్పుడు మీరు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. సో, ఎప్పుడు కూడా మనం పెట్టుకున్నటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మన ప్రీవియస్ ఇయర్స్‌లో మెరిట్ స్టూడెంట్స్ ఎలా ప్రిఫర్ చేసుకుంటున్నారో ఆ కాలేజెస్‌కి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. క్లియర్. అంతేగాని మీరు ఎవరో అంటే జనరలైజ్డ్ పీపుల్ లేదా అసలు ఈ మెడికల్ ఫీల్డ్‌కి సంబంధం లేనటువంటి వ్యక్తులు క్యాజువల్‌గా మాట్లాడేటువంటి మాటలు వద్దండి. అంటే అవన్నీ కూడా వాస్తవాలు కాదు. దయచేసి గమనించండి. ఇంకా చెప్పాలి అంటే మీకు ఆల్రెడీ నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గురించి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ కాలేజెస్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. నా ఛానెల్‌లో వీడియోస్ రెడీగా అవైలబుల్‌గా ఉన్నాయి. అంతేకాదు నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి, నోటిఫికేషన్స్‌కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు వాటిని లాస్ట్‌లో ఐ కార్డ్స్ కింద యాడ్ చేస్తున్నాను కూడా. అవి కూడా ఎవరు చూడకుండా ఎవరో అన్నారంట, ఎవరో చెప్పారంట అని మాత్రం జస్ట్ వార్తలు మాత్రమే వింటున్నారు. అంటే జస్ట్ క్యాజువల్‌గా డైలాగ్స్ చెప్పేటువంటి వాటిని పట్టుకొని మీరు వాటినే ఫోకస్ చేసుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా అలా ఫాలో అవ్వద్దండి. గుర్తుంచుకోండి. దయచేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ పీరియడ్. అప్లికేషన్ పెట్టడం వేరు, మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉండటం వేరు. బట్ సీట్ అలాట్‌మెంట్ ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ మీరు తెలిసి తెలియకుండా లేదా అమాయకత్వంతో గాని మీరు సరిగ్గా పెట్టుకోకపోతే మాత్రం మీకే మంచి అవకాశాలు పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, దయచేసి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఇంకొకటేంటంటే ఏయూ రీజియన్, ఎస్‌వి రీజియన్ కాలేజెస్ అన్నీ కలిపి పెట్టుకోవచ్చు. మిక్స్‌డ్‌గా పెట్టుకోవచ్చు. అంటే ఏయూ వాళ్ళు ఏయూనే ఫస్ట్ పెట్టాలి లేదా ఎస్‌వియు వాళ్ళు ఎస్‌వియు ఫస్ట్ పెట్టుకోవాలి అలా కాదు. మీరు ఏయూ, ఎస్‌వియులో టాప్ కాలేజెస్ ఏమున్నాయో వాటిని ఫస్ట్ పెట్టుకోండి. ఆ తర్వాతే నెక్స్ట్ లీస్ట్ ప్రయారిటీ రెండిట్లో కలిపి ఆల్రెడీ డీటెయిల్డ్‌గా మీకు ఈ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు వెబ్‌సైట్‌ని వాచ్ చేస్తూ వెబ్‌సైట్‌లో అప్డేట్స్ ఏమొస్తున్నాయి, మనకి యూజ్‌ఫుల్ డేటా ఏమన్నా ఇస్తున్నారా అనేది చూసుకోండి. అంతేకాదు మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి అనుకుంటున్నారో అవన్నీ పెట్టిన తర్వాత మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ ఎంటర్ చేయమంటుంది. ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు సబ్మిట్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ రైట్ సైడ్ హైలైట్ అవుతాయి. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్నయన్నీ కూడా అవైలబుల్ ప్రయారిటీస్, రైట్ సైడ్‌కి మూవ్ అయినాయి అంటే అవన్నీ కూడా మీరు ఫిల్ చేసినటువంటి వెబ్ ఆప్షన్స్. ఓకే. సో, ఇలా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మందికి డౌట్, సెకండ్ రౌండ్ నుండి కూడా మరలా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. లేదండి. కన్వీనర్ కోటాకైనా, మేనేజ్మెంట్ కోటాకైనా కేవలము ఫస్ట్ రౌండ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. ఆల్రెడీ దానికి సంబంధించి నేను వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి మరలా రిమైండ్ చేస్తున్నాను. ఎవరికి కూడా మరలా ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం గాని, లేదా అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటువంటి అవకాశం గాని, ఒకవేళ ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్
అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినా సరే పేమెంట్ చేసే అవకాశం కూడా ఇప్పుడు ఇవ్వరు, గుర్తుంచుకోండి. అంటే ఆల్రెడీ ఒకసారి మెరిట్ లిస్ట్ వచ్చేసింది అంటే ఇంకా మీకు మరలా ఫస్ట్ స్టెప్ ఉండదు. కేవలము ప్రతి రౌండ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకునే అవకాశం లభిస్తుంది, గుర్తుంచుకోండి. క్లియర్. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఎవరైనా సరే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకుని ఉండకపోతే మాత్రం వాళ్ళకి ఒక అవకాశం ఇస్తారు. అది కూడా ఆల్రెడీ ఇక్కడ మన సర్వీసెస్ లో చూసాం కదండి. ఒకవేళ ఎవరైనా సరే ఇప్పుడు ఫేజ్ 1 లో కానీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకోలేకపోతే, అంటే టైం లేక వాళ్ళకి రెడీగా అవైలబుల్ గా ఉండకపోతే వాళ్ళకి మాత్రం ఒకవేళ సెకండ్ రౌండ్ లో అడిషనల్ అమౌంట్ పే చేసి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని యాడ్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వచ్చు. అది ఇక్కడే మీకు హైలైట్ అవుతుంది. ఎంత అమౌంట్ కట్టాలి, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అంతా కూడా ఇక్కడే మీకు ఇస్తారు ఈ సర్వీసెస్ లోనే. సో ఇప్పుడు ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అలాగే ఇన్స్టిట్యూషనల్ కోటాకు అప్లై చేసిన వాళ్ళకి ఇప్పుడు ఫేజ్ 1 వరకు ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ రౌండ్ లో మీకు రెడీగా ఆ కాలేజెస్ ఓపెన్ అవుతాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ. కొద్దిమంది స్టూడెంట్స్ తెలిసి తెలియక ఏమనుకుంటున్నారంటే మేనేజ్మెంట్ కోటాలో ఫస్ట్ రౌండ్ లో మేము కొన్ని కాలేజెస్ కొన్ని కోర్సెస్ మాత్రమే పెట్టుకుంటాం మేడం, తర్వాత చూద్దాము అనుకుంటున్నాము అన్నారు. అది చాలా తప్పండి. మీరు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టుకుంటారో అన్ని పెట్టుకోండి. మీకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ లో మాత్రమే ఎక్కువ ఛాన్సెస్ ఉండిద్ది, అంటే సీట్ వచ్చే అవకాశాలు. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ రౌండ్ వెరీ క్రూషియల్. ఎందుకు ఫస్ట్ రౌండ్ క్రూషియల్ అని చెప్తున్నానంటే చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కన్వీనర్ కోటా థర్డ్ రౌండ్ వరకు కూడా మేనేజ్మెంట్ కోటాలో సీటు తీసుకోరు. ఎందుకంటే కన్వీనర్ కోటా వచ్చే అవకాశం ఉందేమో, ఒకవేళ ఆల్ ఇండియా కోటాకు వెళ్లే వాళ్ళు వెళ్తారు, లేదా అదర్ స్టేట్ లో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్లిపోయిన తర్వాత కన్వీనర్ కోటాలో థర్డ్ రౌండ్ వరకు చూసి ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాలో సీటు తీసుకుందామని ఉంటారు మెరిట్ స్టూడెంట్స్. యూజువల్ గా జరిగే ప్రాసెస్ ఇది. సో కన్వీనర్ కోటాలో అయితే రౌండ్స్ పెరిగే కొద్దీ కట్ ఆఫ్ తగ్గిద్ది. బట్ మేనేజ్మెంట్ కోటాలో రౌండ్స్ పెరిగే కొద్దీ, అంటే రౌండ్ 1 అయిపోయిన తర్వాత రౌండ్ 2 కి వెళ్ళినప్పుడు మీకు కట్ ఆఫ్ ఇంక్రీజ్ అయింది, గుర్తుంచుకోండి. డెఫినెట్ గా మీకు అదే ప్రాసెస్ జరిగింది. ఎందుకంటే రౌండ్ 1 లో పెట్టుకున్నటువంటి అంటే హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ర్యాంక్ తక్కువ వచ్చినటువంటి స్టూడెంట్స్, వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో అసలు మేనేజ్మెంట్ కోటా సీటు తీసుకోరు. అంటే మేనేజ్మెంట్ కోటా సీట్ రాకుండా ఉండేలాగా పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్. కాబట్టి ఫస్ట్ రౌండ్ లో కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు మేనేజ్మెంట్ కోటాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ రౌండ్ దయచేసి ఎవరు కూడా లూజ్ చేసుకోవద్దు. మీరు జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 1 లోనే సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కి. అదే మీరు ఫేజ్ 2 కి వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవటం అంటే అర్థం ఏంటి? మీకంటే తక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే టాపర్స్ లేదా మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్ కోటా సెకండ్ రౌండ్ నుండి పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే కన్వీనర్ కోటాలో కట్ ఆఫ్ చూసుకొని ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాకు వస్తారు. సో దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం మోర్ నంబర్ ఆఫ్ కోర్సెస్, మోర్ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవాలి. క్లియర్. కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఒకవేళ కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ కన్వీనర్ కోటా వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా రిజల్ట్ అనౌన్స్ అవ్వలేదు, వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళకి డౌట్ ఏంటంటే కన్వీనర్ కోటాలో కానీ ఒకవేళ సీట్ వస్తే మేనేజ్మెంట్ కోటాలో కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చాలా మందికి డౌట్ ఉంది. ప్రాబ్లం ఏమీ లేదండి. మీరు మేనేజ్మెంట్ కోటాలో కూడా సేఫ్ సైడ్ జాగ్రత్తగా మంచి కాలేజెస్ అలాగే మంచి కోర్సెస్ పెట్టుకోండి. ఒకవేళ కన్వీనర్ కోటాలో సీట్ అలాట్మెంట్ వస్తే వెళ్ళండి. అలా కాకుండా ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ లో మేనేజ్మెంట్ కోటాలో వచ్చింది అనుకుందాం, అలాంటప్పుడు కూడా మీకు ప్రాబ్లం ఏమీ లేదు. మేనేజ్మెంట్ కోటాలో బెస్ట్ కోర్సు బెస్ట్ కాలేజ్ కానీ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు రిపోర్ట్ చేసేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. అంటే కన్వీనర్ కోటా ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్ రాకపోయినా మళ్ళా సెకండ్ రౌండ్ లో వచ్చే అవకాశం జస్ట్ బోర్డర్ లో మిస్ అయింది అనుకోండి, అలాంటి సందర్భంలో మీరు మేనేజ్మెంట్ కోటాలో కానీ జాయిన్ అయ్యి అమౌంట్ కట్టేసి రిపోర్ట్ చేసి ఉంటే సిక్యూ సెకండ్ రౌండ్ కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని రిజల్ట్ వచ్చిన తర్వాతనే మేనేజ్మెంట్ కోటా సెకండ్ రౌండ్ జరిగింది. కాబట్టి కన్వీనర్ కోటాలో సెకండ్ రౌండ్ లో సీట్ వస్తే ఈ మేనేజ్మెంట్ కోటా నుండి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని అప్పుడు కన్వీనర్ కోటా సెకండ్ రౌండ్ కి వెళ్లి జాయిన్ అవ్వచ్చు. అర్థమైంది కదా? కాబట్టి ఒకవేళ మీకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చినా మేనేజ్మెంట్ కోటాలో వచ్చినా ఏ రెండింటిలో మీకు సీట్ అలాట్మెంట్ ముందు ఎలాట్ అయినా సరే ఫస్ట్ మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వండి. అంటే మంచి కాలేజీ మంచి బ్రాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా అది మెరిట్ స్టూడెంట్స్ కి నేను చెప్తూ ఉన్నాను. అలా కాకుండా మేనేజ్మెంట్ కోటాలో ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ కి కానీ
ఏదైనా కాలేజీ మీకు సీట్ ఎలాట్ అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీరు రిపోర్ట్ చేసి జాయిన్ అయితే బెటర్ అని నా సలహా. ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేదే మీకు నచ్చే పెట్టుకుంటున్నారు కాబట్టి అంటే మీరు పెట్టుకున్న వాటిల్లో ఏదైనా లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ లో వచ్చినా సరే జాయిన్ అవ్వమని నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు పెట్టుకునేది మీ ఓన్ ఇంట్రెస్ట్ మీదే పెట్టుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ వర్స్ట్ కేసులో అసలు కట్ ఆఫ్ బాగా పెరిగి మీకు సీట్ వచ్చే అవకాశాలు తగ్గిపోయినప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ చాలా చాలా క్రూషియల్ అండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. క్లియర్? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి. దానికంటే కూడా ముందుగా ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నేను హెల్ప్ చేయడానికి వీలవుతుంది. చాలా మంది వీడియోలో నేను ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి అని నేను ఫోన్ నెంబర్ ఇస్తూ ఉంటే వాళ్ళు జస్ట్ క్యాజువల్ గా ఫోన్స్ చేసి ఆ డౌట్ ఈ డౌట్ అని రోజుకి ఒక 20 మంది ఫోన్లు చేస్తూ ఉంటే నాకు కష్టం అండి అంత టైము నేను స్పెండ్ చేయటం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. దయచేసి నెలకి 1000 రూపాయలు మాత్రమే, మీరు 1000 రూపాయలు కట్టలేనటువంటి స్థాయిలో లేరు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక నెల రోజుల పాటు మీరు హెల్ప్ 24/7 ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసుకునేటువంటి అవకాశం. సో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.